హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు మీ అందరికి ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తానండి. శారీ బార్డర్ వచ్చేసి కాపర్ వీవింగ్‌తో ఉంటదండి. శారీ కలర్ వచ్చేసి రామా గ్రీను. బార్డర్‌లోని డిజైన్ చూద్దాం ఒకసారి. బార్డర్ మిడిల్ పార్ట్ వచ్చేసి జిగ్‌జాగ్ డిజైన్ అండి. అలాగే ఎడ్జ్‌లో వచ్చేసి స్క్వేర్ డిజైన్ అయితే ఉంటది. అలాగే జిగ్‌జాగ్‌కి 2 సైడ్స్ అయితే రుద్రాక్ష బూటీ రన్ అవుతదండి. బార్డర్ అయితే చాలా బావుంటది. కాపర్ వీవింగ్ అండి. కాపర్ జెరీ వీవింగు. పళ్ళు చూపిస్తాను చూడండి. శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్, పళ్ళు వచ్చేసి రాణి పింక్ అండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. వీడియోకి అయితే రామా గ్రీన్ లైట్‌గా కనిపిస్తుంది. కానీ డార్క్ కలర్ అనమాట శారీ వచ్చేసి. శారీ బాడీ పార్ట్‌లో అయితే ఫ్లవర్ డిజైన్ అయితే రన్ అవుతుందండి. గోల్డ్ వీవింగ్ ఉంటది. గోల్డ్ వీవింగ్‌తో అయితే ఫ్లవర్ బూటీ రన్ అవుతుంది. పళ్ళుకైతే అక్కడక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేశారండి. స్మాల్ కుందన్స్. శారీ అయితే చాలా బావుందండి. శారీ ఎక్కడ తీసుకున్నారో కూడా చెప్తాను. విజయవాడ శుభమస్తు షాపింగ్ మాల్‌లో అయితే తీసుకున్నారండి. ఆషాఢం ఆఫర్ గదా! 3000కి 2 శారీస్ అంటండి తీసుకున్నారు. కాస్ట్ అడుగుతున్నారు. కొంతమంది శారీస్ నచ్చి ఎక్కడ తీసుకున్నారో అడ్రస్ కూడా అడుగుతున్నారనమాట. అందుకని ఒకేసారి చెప్పేశాను. అలాగే ఈ అందమైన బ్లౌజ్ కూడా చూసేయండి. ఈ డిజైన్ అయితే మీరు ఆల్రెడీ 2 సార్లు చూసారు మన ఛానల్‌లో. కానీ శారీలోని కలర్స్‌ని బట్టి మనం వర్క్ వేస్తాం గదండీ! దాన్ని బట్టి వర్క్ అనేది ప్రతిసారి గూడా న్యూగా కనిపిస్తది. చాలా బావుంటదండి. చాలా ఎలిగెంట్‌గా ఉంటది ఈ వర్క్ అనేది. కాస్ట్ వచ్చేసి తక్కువ కాస్టు. లుక్ అనేది కొంచెం బ్రైడల్‌గా కనిపిస్తదండి. చూడండి రామా గ్రీను, గోల్డ్ కలరు అలాగే కాపర్ ఉంది కదండీ! కాపర్ గూడా తీసుకొని ఈ 3 కలర్స్‌తో అయితే మనం వర్క్ కంప్లీట్ చేశాము. వర్క్ అనేది చాలా నీట్‌గా ఉంటదండి. డీటెయిల్డ్‌గా చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటదండి వర్కు. నేను వాడే మిషన్ వచ్చేసి ఉషా 550 మోడల్ అండి. కానీ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. 2 సైడ్స్ హ్యాండ్స్ అయితే చూసేద్దాం మనం. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి నెక్కు. నేను మిడిల్ పార్ట్‌లో ఒక ఫ్లవర్ వేశాను చూడండి. అదొచ్చేసి నేను కస్టమర్‌కి ఆహ్, కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటారని జెప్పేసి, వాళ్ళకి నచ్చిందా లేదా అని చూసుకుంటారని ఈ ఫ్లవర్ అనేది నేనేసి వాళ్ళకిచ్చానండి. బ్యాక్ పార్ట్‌కొచ్చేసి నేను బార్డర్ అనేది వాడలేదండి. నేను ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ అనేది నెక్‌కి బార్డర్ అనేది వాడననమాట. ప్లెయిన్ బ్లౌజ్ మీదే వర్క్ వేసేస్తానండి బ్యాక్ సైడ్ వచ్చేసి. హ్యాండ్స్‌కైతే కస్టమర్ సెలక్షన్‌ని బట్టి ఉండిద్దండి. ఈ బ్యాక్ సైడ్ మొత్తం గాని, ఈ బ్లౌజ్ వర్క్ మొత్తంలో ఈ ఫ్లవర్ అనేది డ్యామేజ్ అయిందండి. ఇదేసేటప్పుడు ఏమైందంటే గోడకి టచ్ అయిందనమాట. గోడకి ఫ్రేమ్ అనేది గోడకి టచ్ అవ్వటం వలన ఫ్లవర్ కొంచెం డ్యామేజ్ అయింది. కానీ ఇది లెఫ్ట్ సైడ్ వస్తదండి. ఆ ఫ్లవర్ మీద మనకి పళ్ళు వచ్చిద్దనమాట. పవర్ చెంగు ఫ్రిల్స్ పెట్టేసుకుంటాం గదా! అదొచ్చేసిద్ది కనిపించదు. బట్ మా ఫ్రెండే కాబట్టి కన్విన్స్ అయిద్దనుకుంటున్నాను. నేనైతే తనకు చూయించలేదండి. శారీ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత తన దగ్గరికెళ్ళినాక డైరెక్ట్‌గా చూసిద్ది. కన్విన్స్ అయిద్దనుకుంటున్నా. ఎందుకంటే అది లెఫ్ట్ సైడు పళ్ళు కిందొస్తదనమాట. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి కదండీ! కస్టమర్‌కి నేను ఈ బ్లౌజ్ డిజైన్ అయిన తర్వాత వాళ్ళకి ఫోటో పిక్స్ పెట్టానండి. పెట్టేసరికి వావ్! ఇది నా శారీయేనా? నా బ్లౌజేనా? అని అంత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంటండి. 2 హ్యాండ్స్ కూడా చూసేయండి. చాలా అంటే చాలా బావుంది. అలాగే వీడియో ఎవరికైనా నచ్చిందంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శారీ కలరొచ్చేసి రామా గ్రీన్ లైట్‌గా కనిపిస్తుందన్నాను గదండీ! ఇప్పుడు బ్లౌజ్ గూడా చూడండి మెజంతా పింక్ అయితే కనిపిస్తుంది. ఇది లైట్ షేడ్‌కి అలా కనిపిస్తుంది. కానీ బ్లౌజ్ కలర్ గానీ, పళ్ళు కలర్ గానీ రాణి పింక్ అనమాట. వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా బావుందండి. మీలో ఎవరికైనా ఈ బ్లౌజు నచ్చిందంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి బ్యాక్ పార్ట్ గూడా మరొకసారి చూసేయండి. చూడండి శారీ మీద పెడితే ఎంత అందం వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. కట్టుకుంటే మాత్రం దీని లుక్కే వేరనమాట. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.